ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకు సంబంధించి ఇక ఈ నెల 30 వరకు అయితే గడువు అయితే ఉందన్నమాట. తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఎన్పిఎస్ మరియు యూపీఎస్ మధ్య మారడానికి పదవి విరమణకు కనీసం ఒక సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద సంస్థ పదవి విరమణ 3 నెలల ముందు కావచ్చు, ఏది ముందు వస్తే దాని ప్రకారం గుర్తుంచుకోవాల్సింది అయితే కొన్ని విషయాలు అయితే తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి యూపీఎస్ నుండి ఎన్పిఎస్కి తిరిగి మారాలనుకున్న ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని కఠినమైనటువంటి ప్రమాణాలు కూడా అంటే రూల్స్ అనేది వివరించిందనమాట. అందులో వచ్చేసి ఏకీకృత పెన్షన్ విధానాన్ని యూపీఎస్లో ప్రారంభంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ పెన్షన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో తిరిగి రావడానికి వీలు కల్పించేందుకు గాను ఒకసారి తిరిగి చెల్లించలేని ఎంపికను ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన ఉద్యోగులు గతంలో పదవి విరమణ చేసిన వారు కూడా సెప్టెంబర్ 30, 2025 లోపు వారు చర్యలు తీసుకొని రావచ్చు అనమాట. గడువు మూసిన తర్వాత ఎన్పిఎస్లో మిగిలిన ఉన్న ఉద్యోగులు యూపీఎస్ని అయితే ఎంచుకోలేరు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా తప్పనిసరిగా ఎన్పిఎస్లో ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగులు యూపీఎస్ని అయితే ఎంచుకోగలరు. అయితే ఎవరు ఎప్పుడు మారవచ్చు ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు యూపీఎస్ మరియు ఎన్పిఎస్లను అర్థం చేసుకోవడం, వాటిని ఏ విధంగా అనేది వేరువేరుగా ఒకసారి పరిశీలిద్దాం. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూపీఎస్ అనేది నిర్వహించబడిన ప్రయోజన పథకం. ఇది పదవి విరమణ తర్వాత స్థిర చెల్లింపులు హామీ అయితే ఇస్తుంది ఫిక్స్డ్ లాగా. అయితే ద్రవ్యోల్బణం నుండి రక్షణ అందించేందుకు డేర్నెస్ అలవెన్స్ను డిఏ పెన్షన్ లింక్ చేస్తుంది. అదేవిధంగా యూపీఎస్ కింద కనుక పెన్షన్లు డేర్నెస్ అలవెన్స్ను డిఏతో అనుసంధానించడానికి ఉంటాయి. కాబట్టి గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో ఇక ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్గా తాజా సమాచారం అయితే ఉద్యోగులకైతే రావడం జరిగిందండి.